బస్ భవన్ ముందు తెలంగాణ 10 జిల్లాల కార్మికులు నేషనల్ మజ్దూర్ యూనియన్ ఏదైతే పిలిపించిందో మరియు జంట నగరాల్లో పనిచేసే కార్మికులందరూ వేలాది సంఖ్యలో ఇక్కడ తెలంగాణ మార్చులో పాల్గొనడానికి వచ్చారు. పెద్ద ఎత్తున మరి ఏదైతే ఊరేగింపు నిర్వహించాలని మనం సంకల్పిస్తున్నామో మరియు ఎంతో జయప్రదంగా ఈరోజు కార్మికులందరూ సమాయత్తమైనందుకు రాష్ట్ర కమిటీ తరఫున నేషనల్ మజ్దూర్ రాష్ట్ర కమిటీ వాళ్ళందరికీ అభినందన తెలుపుతున్నా. తెలంగాణ సాధన కోసం తెలంగాణ మార్చును జయప్రదం చేయాలని రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఈరోజు తెలంగాణ స్టీరింగ్ కమిటీ ఏదైతే పిలుపును అనుసరించుకొని మరియు ఈ ఏదైతే కార్మికుల ఏదైతే ఊరేగింపు ఉందో ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఒక అరగంట తర్వాత ఇంకా కొంతమంది రానున్నారు సిటీ వాళ్ళు. మరియు సత్వరంగా తెలంగాణ సమస్య ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం కూర్చొని సత్వరంగా పరిష్కారం చేయాలని నేను నేషనల్ మజ్దూర్ తరఫున కోరుతున్నా. ఎందుకంటే మా కార్మికుల ఏదైతే మనోభావాలు ఉన్నాయో మంచి సెంటిమెంట్ ఏదైతే ఉందో ఏదైతే తెలంగాణ ప్రాంతాన్ని మా కార్మికులందరూ కోరుతున్నారు. నేను తెలంగాణ బిడ్డనే. అందుకోసం ఈ సంవత్సరం సత్వరంగా పరిష్కారం చేయాలా. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే రాష్ట్రంలో కుంటుపడిందో ఆ విధంగానే రవాణా సంస్థ ఏదైతే పెద్ద అగ్రగామి సంస్థగా నిలిచిన ఆర్టీసీలో కూడా ఎన్నో అభివృద్ధి పనులు కానీ మిగతా పనులు కానీ చాలా దీని యొక్క ప్రభావం పడి ఆర్టీసీ సంక్షోభంలో పడి ఉంది. అందువల్ల సత్వరంగా ఈ సమస్యను పరిష్కారం చేస్తే బాగుంటుంది. లేదంటే మరియు కార్మికులందరూ కలిసి రేపు స్టీరింగ్ కమిటీ వాళ్ళు కూర్చొని మరియు ప్రత్యక్ష చర్యకి దిగాలా లేకపోతే నిరవధిక సమ్మె చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందువల్ల తక్షణమే సమస్యను పరిష్కారం చేయాల్సిందిగా నేను ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను.